సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీల్లో 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. సార్ నమస్కారం. ఇంకొకటి ఇక్కడికి అమ్మ అటు సైడ్ ఉన్నాను. అడవిలో ఉంది మా గుట్టల 5 కోట్లకి ఎక్కరా నాయన, ఇది 5 కోట్లకి ఎక్కరా ఉదయాన్ని ఖాళీ కట్టించిన బిడ్డ ఓకే సార్. అమ్మా ఇచ్చాడు ఈరోజు బొల్లారం మున్సిపల్ పరిధిలో టీఎఫ్ఐడిసి సంబంధించిన నిధులు 12 కోట్ల రూపాయలు నిధులు 15 కోట్ల రూపాయల తోటి ఈరోజు డ్రైన్స్ రోడ్స్ అన్ని గిట్ట ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే బొల్లారం అంటే పటాన్చెరు అంటేనే ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం. 28 రాష్ట్రాలకు సంబంధించిన జనం ఉంటారు. వారి పిల్లల చదువుల విషయంలో కానీ, వారి ఉద్యోగాల విషయంలో కానీ, వారు ఉన్న ఖాళీల విషయంలో, మౌలిక వసతుల విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కరెంటు, డ్రైనేజు, వాటరు ఇవన్నీ కూడా మనం ఇవన్నీ సమకూర్చి తప్పకుండా వాళ్ళకు అన్నీ ముందు పోతామని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఒకటే కాదు, బొల్లారము 3 మున్సిపాలిటీలు ఉంది మన దగ్గర. పెద్ద నియోజకవర్గం పటాన్చెరు. దీని పూర్తి స్థాయిలో 10 సంవత్సరాల కాలం నుంచి అన్ని రకాల అభివృద్ధి ప్రణాళికబద్ధంగా అధికారులను ఇక్కడ ప్రజల సహకారాన్ని తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా రాబో కాలంలో గిట్ట దీన్ని పూర్తి స్థాయిలో ఒక మోడల్ మున్సిపాలిటీగా తీసుకొని అన్ని వసతులు సమకూర్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. వివరాలకు వెళ్తే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం మండలంలో రాత్రి కురిసిన వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే వరి ధాన్యం వర్షానికి తడిసిపోయిందని రైతులు తెలిపారు. సకాలంలో లారీలు రాక, వడ్ల కొనుగోలు చేయక ప్రభుత్వము రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు లేక రైతులే హమాలీలుగా మారుతున్నారని, సరైన సమయానికి గోనె సంచులు ఇవ్వడం లేదన్నారు. తడిసి ముద్దైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంతులు నింపుకుంటారు, వాళ్ళే నింపుకుంటారు, వాళ్ళే కంట పెట్టుకుంటారు. ఆ లేబర్ అందుబాటులో లేరు. ఒట్టు కాని పని అంతా ఆగమాగం ఒట్టు కాని పనే ఉన్నది. ఇక్కడ ఆగిపోయింది. 4 అందరూ నింపుకుంటున్నారు. నానిపోలే కాగితాలు కప్పినా మంచిగా ఉన్నాయి. ఇప్పటికైతే ఎండ పోసినా కాగితాలు కప్పినా, ఒక్కదానికి ఒక్క కాయలు కప్పినా ఇప్పుడు చూసినా మంచిగా ఒడ్డు ఖరాబ్ కాదు. కానీ ప్రాబ్లం ఇదే ఉన్నది, లేబర్ లేరు. ఇక 4 రోజులు వాళ్ళే వచ్చి నింపుకుంటారు, వాళ్ళే సంతృప్తి రైతులే నింపుకుంటారు, రైతులే కంట పెట్టుకుంటారు. ఒక్కటి పని ఆగమవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఒడ్డు పోయాలన్నప్పుడు నేనే ఎత్తిపోయినా. ఫస్ట్ నేనే వచ్చిన. ఎన్ని రోజులు అవుతుంది? 10 రోజులు. ఒక్కరున్న పని ఎన్ని ఉంటుంది, 4 వచ్చి నింపుకుంటుపోతారు. సీరియల్ అన్నారు. సీరియల్ 40 సీరియల్. ఇప్పుడు ఇక్కడ సీరియల్ అదే ఉంది బాగా. 4 నింపుతారు, కంట పెట్టుకుంటూ పోతారు. ఇంకా మారుమూల ప్రాంతాల్లో దళితులపై అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ సంఘటనలు చాలా సందర్భాల్లో వెలుగులోకి రావడం లేదు.
ఈ నేపథ్యంలో 23 అనే పేరుతో రూపొందించిన సినిమా దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాలను బహిర్గతం చేస్తుందన్నారు. ఈ సినిమా గురించి మాట్లాడిన సిపిఎం హైదరాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మహేందర్, ఇది పూర్తి స్థాయిలో యథార్థ సంఘటనను ఆధారంగా తీసుకుని రూపొందించిన చిత్రం. సమాజాన్ని చైతన్యపరిచే ప్రయత్నంగా ఈ సినిమాను చూడాలి అని పేర్కొన్నారు. అయితే ఈ సినిమా ద్వారా కోర్టులో దళితులకు సామాజిక న్యాయం ఎలా అందుతుందో, ఏ విధంగా వ్యవస్థ పనిచేస్తుందో స్పష్టంగా చూపించబడిందని ఆయన అన్నారు. ఇలాంటి చిత్రాలు సమాజానికి ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఆదరించాలని, సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటాలను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను అని మహేందర్ ప్రజలను ఆహ్వానించారు. జుబ్లీహిల్స్ ప్రాంతంలో పరిటాల రవి చేసిన ఒక సంఘటన, ఈ 3 సంఘటనలు చుండూరులో జరిగిన దళితుల భూములు ఆక్రమించడానికి అగ్రవర్ణాలు ప్రయత్నం చేసి దళితులు అడ్డుకున్నందుకు అక్కడ ఉన్న దళితులు మొత్తం కూడా ఊచకోత కోశారు. వాళ్ళందరూ కూడా జైల్లోకి వెళ్ళారు. అగ్రవర్ణాలు అరెస్ట్ చేస్తే వాళ్ళకు బెయిల్ వచ్చినాయి, సప్పర్తో మీద బయట తిరుగుతూ ఉన్నారు. అట్లాగే జుబ్లీహిల్స్లో జరిగిన సంఘటన పైన పరిటాల రవి సంఘటనలో అనేక మంది చనిపోయారు. ఆ సంఘటనలో కూడా అగ్రవర్ణాలు అక్కడ ఉన్న వ్యక్తుల్ని చాలా మంది బాంబ్ బ్లాస్ట్తో చంపుతూ వాళ్ళకు సప్రవర్తన మీద బయటకు రావడం జరిగింది. కానీ చిలకలూరుపేటలో సామాజిక వర్గాలు, ఒక దళితులు, వాళ్ళు అక్కడ వాళ్ళపై జరుగుతున్న సంఘటనలు భరించలేక, వాళ్ళు మీద జరుగుతున్న దాడులు భరించలేక దాని నుండి ఆత్మరక్షణ కోసం బస్సుపై దాడి చేశారు. ఆ దాడి సంఘటనలో వాళ్ళంతా అనేక మంది చిలకలూరుపేటలో ఉన్న దళితులు మొత్తం ఇప్పటికి కూడా జైళ్లలో మలుగుతూ ఉన్నారు. అలాంటి సంఘటనల పైన ఈ చిత్రం తీసిరు. అంటే అగ్రవర్ణాలకు ఒక సంఘటన, ఈ దేశంలో న్యాయం జరుగుతూ ఉంది, అగ్రవర్ణాలకు పేదవాళ్ళందరికీ ఒక సంఘటన జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి అగ్రవర్ణాలకు కాదు, దళితులకు సమాన న్యాయం ఉండాలనే పద్ధతుల్లో ఈ సినిమా చేయడం జరిగింది. ఇది సామాజిక వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరికీ కూడా వర్తిస్తుంది. కాబట్టి దేశంలో సామాజిక వర్గాలకు జరుగుతున్న దాడులు ఏ రకంగా ఉన్నాయో ప్రతిదీ కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి సామాజిక వర్గాల పైన దేశంలో జరుగుతున్న సంఘటనలు ఏ రకంగా ఉన్నాయో కళ్ళకు కనబడ్డట్టుగానే చూపించారు ఈ సినిమాలో. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి వాళ్ళని దర్శకులు రాజు గారు తీశారో వాళ్ళందరినీ కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలని కోరుతా ఉన్నాం. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఓల్డ్ నేరెడ్మెట్లోని ఆంధ్ర బ్యాంక్ వద్ద గల సెయింట్ థామస్ స్కూల్, షిర్డీ సాయి కాలనీ, అదేవిధంగా యాదవ బస్తీ, ఓల్డ్ నేరెడ్మెట్ బొడ్రాయిలలో దాదాపు 20 లక్షల రూపాయల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్తో పాటు పలు కాలనీలను పర్యటించిన శ్రవణ్ శానిటైజేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కోరడం జరిగింది. వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించారు. అదేవిధంగా గీతానగర్, కుమ్మరి బస్తీ, విష్ణుపురి ఎక్స్టెన్షన్లలో వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ సునీల్తో మరియు అధికారులతో కలిసి పర్యటించడం జరిగింది. చెత్త ఎత్తిపిచ్చేసి క్లీన్ చేసి రెగ్యులర్ స్వీపింగ్ పెట్టమని చెప్పండి. ఓకేనా? స్వీపింగ్ ఇప్పుడు నవీన్ అక్కడ బ్రేక్ చేసుకోవాలి సార్, చేసుకోండి. అందులోపల వీళ్ళు క్లీన్ చేసుకుంటారు, శానిటైజేషన్ చేసుకుంటారు, చేసి పనులు తీపిచ్చేసేసి రోడ్ ప్యాచ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ 2 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకోవాలి. వాట్ ఈస్ సో ఇష్యూ. ఇప్పుడు ఇంతకుముందు ప్రజావాణికి వస్తుంది, వాళ్ళు కూర్చుంటుంది, మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక జిహెచ్ఎంసీలో కన్సల్ట్ అయ్యి మీ ఏఈ గారు మాట్లాడి
వీరిద్దరు కలిసి కోఆర్డినేట్ చేసుకొని పనిచేయాలని కొంచెం సమస్య లేదు. ఇప్పుడు నేను ఏమంటే ఇఫ్ యూ థింక్ దట్ లైక్ నేను ఏమంటే నేను దిగి తీస్తాను సార్. నేను ఏమంటున్నాను మీరు ప్లీజ్ అండర్స్టాండ్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ప్లీజ్ అండర్స్టాండ్ మీరు ప్లీజ్ యూ హావ్ టు అండర్స్టాండ్ సివిక్ సిస్టమ్. మీరు ఫస్ట్ మీరు కనెక్ట్ చేసుకోండి. నేను చెప్పేది నాకు జిహెచ్ఎంసీ అనేది సివిక్ బాడీ ఇట్ విల్ కండక్ట్ ఎన్ ఎలక్షన్ ఫర్ పర్టికులర్ ఏరియా. ఆల్ ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ విల్ ఫాలో. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 10-12వ తరగతి సిబిఎస్ఈ సిలబస్లో 100% ఉత్తీర్ణత సాధించారు అని చైర్మన్ మల్క కుమరయ్య తెలిపారు. ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ 10 విద్యార్థులను ఆయన ప్రశంసించారు. 12వ తరగతి ఫలితాల్లో హర్షవర్ధన్ రవిచందర్ 97.4% ఉత్తీర్ణత పొంది టాపర్గా నిలిచారు. 10వ తరగతి ఫలితాల్లో దియా ప్రకాష్ 99.4%, చైతన్య సందీప్ 99.2% ఉత్తీర్ణతతో టాపర్స్గా నిలిచారు. ఈ సందర్భంగా చైర్మన్ కుమరయ్య మాట్లాడుతూ ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ళు విద్యతో పాటు స్పోర్ట్స్కు, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్కు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ అత్యుత్తమ ఫలితాలు అందించడంలో కృషి చేసిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. Impressive video here that DPS Nacharam stands as one of the largest CBSE schools in the entire country with a total strength of 8,400 plus students studying in the entire campus. I'm also proud to announce that we had a whopping number of more than 623 students taking the secondary examination yesterday and 100% pass in the class 10 examinations by all my students. It is year after year success stories that we speak about at all times. I'm also proud to announce the summary of the results. This time for the first, we have a 99.4 as the aggregate school percentage, highest achieved by the student by Diya Prakash of class 10. I also have Chaitanya getting a 99.2, Zahra Fatima, Sunkari Rishid Gaur and Yukti Agarwal getting a 99%. The second school topper with Akshit Pandey, Navya Gupta and Sudhiti Reddy with 98.8. So as a summary, I have around గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్న ఉప్పల్ వాసుల కష్టాలు తీరలేదు. నియోజకవర్గానికి నిధులు తేలేదు. అభివృద్ధి పనులు చేపట్టలేదు. నాడు మల్కాజిగిరి ఎంపీగా నేడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఉప్పల్ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేసే ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి సారథ్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేలా కావాల్సినన్ని నిధులను మంజూరు చేయిస్తున్నారు. ఉప్పల్ డివిజన్లోనూ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పెండింగ్ పనులకు సైతం చకాచకా అనుమతులు రావడంతో పాటు వేగంగా పనులు జరుగుతున్నాయి. ఉప్పల్ అభివృద్ధి కోసం 10 కోట్ల ప్రత్యేక ఫండ్ ఇవ్వగా ఆ తర్వాత జంక్షన్ల అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఉప్పల్లో 27 కోట్లతో నల్ల చెరువు అభివృద్ధి సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. ఉప్పల్ డివిజన్లో డ్రైనేజీ సమస్యలకు చెక్ పెట్టేందుకు 4 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఉప్పల్ డివిజన్లో చాలా రోజులుగా డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న ఆనంద్ నగర్ కాలనీ, పద్మావతి కాలనీ, 7 హిల్స్ కాలనీ, అదేవిధంగా వెంకటేష్ నగర్ కాలనీ వాసుల ఇబ్బందులకు 4 కోట్ల నిధులతో చేపట్టే పనులతో శాశ్వత పరిష్కారం లభించనుందని మంగళవారం ఈ పనులను ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ మందముల రజితా పరమేశ్వర్ రెడ్డి వివిధ విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు.
పీవీఎన్ఆర్ ఎక్స్ప్రే వే పిల్లర్ నెంబర్ 294పై 2 ఫార్చ్యూనర్ కార్లు పల్టీ కొట్టాయి. భారీగా దెబ్బతిన్న వాహనాలు మేదిపట్నం నుండి ఆరంగార్ వైపు వెళ్తుండగా జరిగింది ఈ ఘటన. కొద్దిసేపు నిలిచిన ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రే వే పిల్లర్ నెంబర్ 294పై 2 ఫార్చ్యూనర్ కార్లు పల్టీ కొట్టాయి. భారీగా దెబ్బతిన్న వాహనాలు మేదిపట్నం నుండి ఆరంగార్ వైపు వెళ్తుండగా జరిగింది ఈ ఘటన. కొద్దిసేపు నిలిచిన ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. 2024-25 విద్యా సంవత్సరానికి సిబిఎస్ఈ బోర్డు పరీక్షలో 10-12వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించింది. పల్లవి మోడల్ స్కూల్ అల్వాల్ 10-12వ తరగతి సిబిఎస్ఈ బోర్డు పరీక్షలో 100% ఉత్తీర్ణత శాతం సాధించడం ద్వారా విద్యారంగంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంది. అత్యుత్తమ ఫలితాలు విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల యాజమాన్యం యొక్క అంకిత భావం మరియు కృషికి నిదర్శనం. ప్రిన్సిపల్ శ్రీమతి విద్యాధరి సమర్థవంతమైన మార్గదర్శకంలో పాఠశాలల నాణ్యమైన విద్యను మరియు అద్భుతమైన ఫలితాలను అందించే ప్రతిభను నిరూపించింది. సైన్స్ స్కీమ్కు చెందిన సంహిత పుల్లాడి మరియు కునాల్ మందానా 97.2% మార్కులతో టాపర్స్గా నిలిచారు. కామర్స్ విభాగానికి చెందిన అర్చిత 95.4% మార్కులతో టాపర్గా నిలిచారు. హ్యూమానిటీ విభాగానికి చెందిన హర్ష్ప్రీత్ సంధు 92.4% మార్కులతో టాపర్గా నిలిచారు. 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత శాతంతో పాటు పమేరా శ్రీహితారావు 98.6%, రాచబట్టుని వైష్ణవ్ 98%, మహంకాళి ఉమాంగ్ 98% మార్కులతో తమ బోర్డు పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఆనందంగా ఉందంటే మా స్టూడెంట్స్ అందరూ గ్రేడ్ 10th, 12th సిబిఎస్ఈ ఎగ్జామ్స్లో చాలా బాగా రాసి మంచి రిజల్ట్ తీసుకొచ్చారు. దీనికి నేను పూర్తి క్రెడిట్ మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన మా చైర్మన్స్ గారు ఊరయ్య గారికి, అండ్ దెన్ మా సిఇఓ మిస్టర్ యశస్వి, అండ్ దెన్ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ టి సుధా, వీళ్ళందరితో పాటు మా టీమ్ మెంబర్స్, మా టీచర్స్ అందరూ కూడా రోజు పిల్లల్ని మానిటర్ చేస్తూ వాళ్ళని చక్కగా గైడ్ చేస్తూ ఎగ్జామ్ ప్రెషర్ లేకుండా, స్ట్రెస్ లేకుండా ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఎంత బాగా రాస్తే, ఎంత బాగా వాళ్ళు ప్రజెంట్ చేస్తే కనుక మంచి మార్క్స్ రావాలని వాళ్ళని గైడ్ చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు. And I would like to thank all my students and each and every parent for their constant support and guidance. And I would like to thank all my team members for the extraordinary results where Alwal branch has created, and to continue with the legacy. I would also like to thank my principals, my students, and all my teachers for constantly supporting me. We have had multiple reports and worksheets which have helped me a lot. And I would also like to thank my parents for always believing in me, and my friends for making this journey more fun. At the end, I would like to say that all my achievements are not just mine, but of all the people who have stood by me. I'm an MPC student and I've secured 97.2% in my CBSE board exam. I would like to sincerely thank principal, management, faculty, and of course my parents and my family. I could not have done this without them. Our school has provided us with amazing facilities and infrastructure with all of our labs and our classrooms. Our teachers have provided us with endless guidance, whether it was in the classroom or outside, related to subject or related to our own mental health. They prepared us for any challenges we face after school. I would like to thank the school. జేఎన్టీయూ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్యతో పాటు అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని జేఎన్టీయూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు జేఎన్టీయూ గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్లో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తుపైన దృష్టి సారించామని అన్నారు. అదేవిధంగా జేఎన్టీయూ మున్సిపాలిటీకి సంబంధించిన 89 ఎకరాల హౌసింగ్ బోర్డు స్థలాన్ని ఇప్పటికీ యూనివర్సిటీ లీజ్లోనే నడుస్తుందని, సాధ్యమైనంత త్వరగా యూనివర్సిటీ పేరు మీద
రిజిస్ట్రేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే హౌసింగ్ బోర్డు 90 కోట్ల రూపాయలకు పైగా లీజుకు చెల్లించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు త్వరగా వస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మా యూనివర్సిటీ ఈ ముందు 3 సంవత్సరాల్లో నేను ఏం చేయాలని అనుకుంటున్నానంటే 3 పాయింట్లు. ఒకటి డిమాండ్ సైడ్ రీసెర్చ్, సప్లై సైడ్ రీసెర్చ్ బదులుగా డిమాండ్ సైడ్ రీసెర్చ్. దానికి టైఫాక్ డాక్యుమెంట్ అనేది ఉంది. టైఫాక్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరంగా టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ వాళ్ళు ఏమి చేస్తే బాగుంటుంది దేశం రీసెర్చ్ అని ఆ డాక్యుమెంట్ ఆధారపడి 2035 విజన్ డాక్యుమెంట్ ఉంది. దాంట్లో ఏం చేస్తే బాగుంటుంది దాన్ని బట్టి చేయదలుచుకున్నాం. రెండో విషయము ఫండింగ్ ఛాలెంజెస్ స్టేట్ యూనివర్సిటీకు ఉన్నాయి. దానికని ఐస్టెమ్ అనే కాన్సెప్ట్ ఉంది. అట్లాగే ఐస్టెమ్ బదులు జేస్టెమ్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ అఫిలియేటెడ్ అండ్ అటానమస్ కాలేజెస్ కలిసి మేము రీసెర్చ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి కంబైన్డ్గా రీసెర్చ్ తెలుసుకున్నాం. మూడవది ఈ ఛాలెంజింగ్ జాబ్ మార్కెట్లో ఎంప్లాయబిలిటీయే కాకుండా మేము స్టార్టప్ కల్చర్ని ప్రోత్సహించాలని అనుకుంటున్నాం. నకిలీ ఆధార్ కార్డుతో ప్లాట్స్ రిజిస్ట్రేషన్కు యత్నించిన ఆర్టీసీ కండక్టర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్ట్రార్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం మజిద్పూర్కు చెందిన గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న ప్లాట్స్ నకిలీ డాక్యుమెంట్స్తో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ అనే 2 వ్యక్తులు. ప్రభుత్వం గుర్తింపు కార్డుగా నకిలీ ఆధార్ కార్డు ఇచ్చారు. దీన్ని గుర్తించిన సబ్ రిజిస్ట్రార్ వారిని పట్టుకుని అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకి ఫిర్యాదు చేసి అప్పగించడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులను చంపాపేట్కు చెందిన ఆర్టీసీ కండక్టర్ కోసిరెడ్డి, భాస్కర్ రెడ్డి, కుర్మ శ్రీనివాసులు 2ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకులను నమ్మించి వర్క్ వీసాకు బదులుగా విజిటింగ్ వీసాలు ఇప్పించి మోసాలకి పాల్పడుతున్న 5 మంది నిందితులను శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు గుర్తించారు. కేసు వివరాలను శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ వెల్లడించారు. అమాయకులకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని 5 మంది వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన సత్యనారాయణ, చిలుకూరి బాలాజీ, అన్నమయ్య జిల్లాకు చెందిన సుంకర శివకుమార్, కడప జిల్లాకు చెందిన గోపాల్, హైదరాబాద్కు చెందిన అంజీలు కలిసి కొంతమంది అమాయకులను వర్క్ వీసాకు బదులుగా విజిటింగ్ వీసాలు ఇచ్చి గల్ఫ్ దేశాలకు పంపించేందుకు ప్రయత్నించారు. అయితే విషయం తెలుసుకున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను గుర్తించారు. 5 మంది నిందితుల్లో 3 పరారీలో ఉండగా 2 పోలీసులకు చిక్కారు. వాళ్ళని నమ్మించేసి వాళ్ళ పేరు మీద వర్క్ వీసాలు ఏర్పాటు తీసుకొని అక్కడ నుంచి కువైట్ నుంచి మళ్ళీ దాన్ని ఇక్కడ వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఒక క్యాన్సిల్ అయినట్టు చేసి మళ్ళీ వాళ్ళకి ఇక్కడ నుంచి విజిటింగ్ వీసాలు చేసి తీసుకుంటున్నారు. ఒమాన్కి తీసుకొని వాళ్ళతో చెప్పిస్తున్నారు ఏంటంటే మేము రిలేటివ్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పండి, మీకు అక్కడ వాళ్ళ నుంచి మేము పంపిస్తామని చెప్పేసి ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ బేస్ మీద ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్ నుంచి ఒక 8 మందిని పంపిస్తున్న ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఎస్కోటీ టీం వాళ్ళని అరెస్ట్ చేసి 2ని అరెస్ట్ చేశారు. బాలాజీ అండ్ శివకుమార్ అని 2 అరెస్ట్ చేశారు. మిగతా 3 అబ్స్కాండ్ ఉంటారు. అందులో నుంచి 7 ఫోన్లు, 14 పాస్పోర్ట్లు, ట్యాంపర్డ్ పాస్పోర్ట్స్, దానికి సంబంధించిన వీసాలు అవన్నీ సీజ్ చేసుకుని వాళ్ళని ఈరోజు రిమాండ్ చేస్తారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గత 15 సంవత్సరాలుగా చేతన్ జ్యువెలర్స్ పేరిట ప్రగతి నగర్లోని నితీష్ జైన్ అనే వ్యక్తి బంగారం వ్యాపారం చేస్తున్నాడు. సుమారు 10 కోట్ల విలువ చేసే బంగారం ఆభరణాలతో నితీష్ జైన్ పరారయ్యాడు. దీంతో అతని బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. మే 10వ తేదీ నుండి దుకాణం తెరవకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. స్థానికంగా ఉన్న బంగారు దుకాణాల వద్ద బంగారాన్ని తీసుకువచ్చి ఆభరణాలు చేయడంతో పాటు కస్టమర్లకు అమ్ముతూ దుకాణదారులకు జైన్ దగ్గరయ్యాడు.
తన నెట్వర్క్ను పెంచుకుంటూ అందరికీ నమ్మకం కలిగించి ఒక్కసారిగా భారీగా బంగారు ఆభరణాలతో జంప్ అయిపోయాడు. భారీ మొత్తంలో అతనికి బంగారం ఇచ్చిన నగల దుకాణదారులు లబోదిబోమంటున్నారు. బంగారాన్ని తాకట్టు పెట్టుకొని మరీ వడ్డీలకు ఇస్తుండేవాడని బాధితులు తెలిపారు. స్కీమ్లు కూడా పెట్టి బాధితులను నితీష్ జైన్ ఆకర్షించాడు. కేపీహెచ్బీ బాచ్పల్లి పరిధిలో తన వ్యాపారాన్ని నితీష్ జైన్ సాగించాడు.